హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. వీడియో పెట్టడానికైతే కొద్దిగా అయితే లేట్ అయింది. చాలా మంది చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఏం వీడియో పెట్టబోతుంది, అసలు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము అడిగిన క్వశ్చన్ల వీడియోలు ఏమన్నా పెడతాదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. ఇంకా పెడతాను కొంచెం 1 by 1 అన్నీ పెడతాను. మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు చెప్తాను నేను. అసలు ఈ వీడియో ఏంది అని చెప్పి చూస్తున్నారు కదా. గదేంది అని అంటే, ఐర్లాండ్కి స్టూడెంట్ వీసా ఎవరైతే డ్రాప్ చేసిండ్రో వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి ఐరిష్ ఎంబసీ నుండి. గా వీడియోనైతే గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఇదేంది, ఇది ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే జనవరి ఇంటేక్ వాళ్ళకి, అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైతే స్టూడెంట్ వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్నట్టు. ఇంకా స్టూడెంట్ వీసా అప్లై చేసి డెసిషన్ ఎవరికి రాలేదనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అంటే ఒకవేళ వస్తే మనకి కాల్ ఏం చెప్పాలి ఏంది అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. మరి ఇప్పటి వరకు మన ఛానల్ చూసుకుంటూ కూడా సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో వాళ్ళందరికి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ కొట్టుర్రు. జరంతా ఎర్ర కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టేసి ఆ పక్కనే గంట కూడా ఉంటుంది. మరి ఆ గంటను కూడా గట్టిగా కొట్టేసేయండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు వస్తుంటాయి. మన ఛానల్లో మస్తు వీడియోలు చేసినాం, స్టూడెంట్ రిలేటెడ్ వీడియోస్, అట్లనే డిఫరెంట్ వీడియోస్ కూడా చేసినాం. అంటే వర్క్ వీసాకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని. అట్లాంటి వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐ కార్డులు ఇస్తున్నాను, అట్లనే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, నా ఛానల్లో కూడా ఉంటాయి. అవన్నీ మీరు చెక్అవుట్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అన్నట్టు. సరే మరి ఇవన్నీ మేము చూస్తాంలే కానీ నువ్వు అసలు ముచ్చటనైతే చెప్పు, మరి లేట్ ఎందుకు అని అనుకుంటారు కదా. గదే 1 by 1 పాయింట్ చెప్తాను. మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ తర్వాత గిదేదో అయ్యింది గదేదో అని చెప్పి మీరు బాధపడద్దు కదా, గట్లా అన్నమాట. సో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఐరిష్ ఎంబసీ నుంచి ఫోన్ వచ్చినప్పుడు డీటెయిల్స్ అబౌట్ యువర్ కోర్స్, వాట్ యు హ్యావ్ అప్లైడ్ అని చెప్పి అడుగుతున్నారు. అది ఇప్పుడు మనం ఏదో ఒక కోర్స్కి అప్లై చేస్తాం కదా, లైక్ డేటా అనలిస్ట్ కానీ, లేదు అనుకుంటే మన డెవాప్స్ కోసం కానీ, లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్స్కి కానీ, అట్లా చాలా డిఫరెంట్ కోర్సెస్కి మనం అప్లై చేస్తాం కదా. మనం ఎందులో అయితే గ్రాడ్యుయేట్ చేయాలనుకుంటున్నామో, ఎంఎస్ చేయాలనుకుంటున్నాం, గా కోర్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పాలన్నట్టు. అంటే నేను ఈ కోర్స్ ఎందుకు చేస్తున్నాను, రీజన్స్ ఎందుకు, ఇట్లాంటివి, ఎన్ని మంత్స్ అంటే ఎంత టైం పీరియడ్ ఉంది నా కోర్సు, అసలు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను నేను, నా ఎడ్యుకేషన్కి దీనికి రిలేటెడ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పాలన్నట్టు ఆ ఇంటర్వ్యూ వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు. ఇదన్నమాట ఫస్ట్ క్వశ్చన్, అది అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే, రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ద స్పెసిఫిక్ కాలేజ్. ఇప్పుడు ఐర్లాండ్లోనైతే చాలా కాలేజీలు ఉన్నాయి, అండ్ ఈ మధ్యనైతే చాలా మంది స్టూడెంట్ వీసాతో అప్లై చేసి చాలా మంది వస్తున్నారు. అందుకని చెప్పేసి అసలు మీరేం రీసెర్చ్ చేసిండ్రు కాలేజ్ గురించి, అసలు మీకు ఈ కాలేజ్ ఎక్కడుంటుంది, ఈ కోర్స్ ఎవరు చెప్తారు, అసలు ఎంతవరకు మీకు ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది, మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత అసలు కంట్రీకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, ఇట్లాంటి పలానా ఈ డౌట్లన్నీ వాళ్ళకి తీరుతాయి మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అని చెప్పి, అందుకని ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మీరైతే క్లియర్గా మీ రీసెర్చ్ అనేది వాళ్ళకి చెప్పండి. నేను ఇట్లా రీసెర్చ్ చేసినాను, ఈ కాలేజ్లో ఈ కోర్స్ ఉన్నది, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నాకు కోర్స్ ఇట్లా హెల్ప్ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్, నేను జాబ్కి కానీ, లేదు అనుకుంటే నేను ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ రీసెర్చ్కి కానీ యూజ్ అవుతుంది అనేసి మీరు డీటెయిల్డ్గా ఆన్సర్ అయితే చేయండి ఈ కోర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కోర్స్ కంటెంట్. కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కోర్స్ కంటెంట్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదేంటి అని అంటే, ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఒక నర్సింగ్ చేసేసి, అంటే బీఎస్సీ నర్సింగ్ చేస్తారు కదా ఇండియాలో, తర్వాత ఇప్పుడు సడన్గా అట్లా ఐర్లాండ్కి పోవాలి, అట్లా అబ్రాడ్కి పోవాలి అని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యి ఉంటాం కదా. అట్లాంటప్పుడు బీఎస్సీ నర్సింగ్కి మనకు దొరకదు ఇక్కడ, లేదు అనుకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కన్సిడరేషన్ చేసేసుకొని కోర్స్ కంటెంట్ ఇయర్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకుని, అరే మాస్టర్స్ 1 year, డేటా అనలిస్ట్లో 1 yearలో అయితే మనకి మాస్టర్స్ అయిపోతుంది, తర్వాత 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వీసా ఇస్తాడట, ఏదో ఒక జాబ్ తెచ్చేసుకొని మనమైతే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటి వాటికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ దానికి దీనికి అసలు రిలేటే లేదు కదా, నర్సింగ్కి డేటా అనలిస్ట్ అంటే ఇట్స్ వెరీ ఇర్రెలవెంట్. సో అట్లాంటప్పుడు వాటికి కొంచెం ఆలోచిస్తారు అన్నట్టు మీకు వీసా ఇచ్చేటప్పుడు.
సో నేనైతే మీకు ఇంకొక వీడియోలో కూడా చెప్తాను, ఆ వీడియోనైతే చెక్అవుట్ చేయండి, ఆ వీడియో పెడతాను. అదేంటి అని అంటే అసలు ఐర్లాండ్కి వీసాస్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అని ఆ వీడియో కూడా చెప్తాను. సో మనం నెక్స్ట్ పాయింట్ అయితే చూద్దాము. అదేంటిది నెక్స్ట్ పాయింట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ చాయిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. అసలు మీరు ఈ కోర్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ ఇంటెన్షన్ ఏంది అంటే మీరు కోర్స్ ఇప్పుడు మనం మన 10th లో ఇంటర్లో ఇట్లా మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం కదా, మనం ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి అని అంటే, సో ఆ ప్లానింగ్ ప్రకారంగా మనం ఈ మాస్టర్స్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నామా లేదా అనేది వీళ్ళకి మనం చెప్పే ఆన్సర్స్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టి ఇవన్నీ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది తెస్తుంది అన్నట్టు, వీసా డెసిషన్ చెయ్యనీకి ఇయ్యాలా వద్దా అనడానికి. సో ఇప్పుడు మనం ఆ ప్లానింగ్లో నేను ఇంతకుముందు పాయింట్లో చెప్పిన కదా, సేమ్ అదే ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది అన్నట్టు. అట్లాంటివి అన్నీ మీకు మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టి అక్కడ వాళ్ళు వీసా డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు నా కోర్సు 1.5 year ఉంది, 1 year ఉంది, నేను ఈ కోర్సే తీసుకున్నాను ఎందుకు అని అనుకుంటే నా బ్యాక్ అంటే మీ బ్యాచిలర్స్ కానీ ఇంటర్ కానీ వీటికి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. రేపు గోయింగ్ ఫార్వర్డ్ నేను జాబ్ చేయాలనుకున్నాక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను అందులో జాబ్ చేస్తాను, నేను ఏదో సంథింగ్ ఐ విల్ గెయిన్ అని చెప్పేసి మీరు ఒక ప్రూవ్ చేస్తారు కదా. సో అట్లాంటి వాటికి ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే హౌ ద చూజన్ కోర్స్ అలైన్స్ విత్ యువర్ కెరియర్ గోల్స్. సేమ్ పాయింట్ కదా, అంటే మీరు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేను అన్నట్టు కోర్స్ అప్లై చేసేస్తారు, వచ్చేసిన తర్వాత మీరు ఆ కోర్స్ పాస్ అయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఇస్తున్నాడు కదా, అది ఇచ్చినప్పుడు మీరు ఒక హైలీ స్కిల్డ్ వర్కర్ అయ్యిందనుకో, వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళకి కావాలి, హైలీ స్కిల్డ్ వర్కర్స్ అనేది వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇచ్చేసి మిమ్మల్ని ఇక్కడనే ఒక జాబ్లో పర్మనెంట్గా కంటిన్యూ అయ్యేలాగా చూస్తారన్నట్టు. అందుకనే మీ గోల్స్ ఏంటి, అసలు మీరు జస్ట్ వచ్చి చదువుకొని వెళ్ళిపోతారా, లేదు అనుకుంటే ఈ కంట్రీకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారా, లేకపోతే వీడికి వచ్చేసి మీరు ఏదో మాస్టర్స్ చేయనీకి వచ్చేసి ఆ తర్వాత నేను ఏదో ఒక పార్ట్ టైం జాబులు చేసేసుకుంటా అట్లా అని బతికేస్తాను అని ఇట్లాంటివి మన మాటలలో వాళ్ళకి అర్థమైనాయి అంటే ఇంక మన వీసా పోయినట్టే. సో అందుకని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు అన్నట్టు. ఇప్పుడైతే మనమైతే చాలా చూస్తున్నాం కదా, ఇంటర్వ్యూ యుఎస్ వీసా రిజెక్ట్స్ అవుతున్నాయి అని చెప్పేసి, యూకేకి వీసాస్ వేయడం, ఐర్లాండ్కి వీసాస్ అయినా, నేను ఇట్లా చాలా మంది దగ్గర విన్నాను రిజెక్ట్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మోరర్లెస్ మనకి యుఎస్ ఎంబసీ కూడా ఇవే క్వశ్చన్లు అడిగిందంట. సో అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఈ మధ్య నుంచి ఫాలో అవుతున్నారు అన్నట్టు. ఇంతకుముందు ఒక 2000లో కానీ 2003, 2006 ఆ టైంలోనైతే అసలు ఎవ్వరికి ఇంటర్వ్యూ కాల్ అనేది వచ్చేదే లేదు, జస్ట్ వీసా అప్లికేషన్ డ్రాప్ చేయడం అంతే. ఇంకా అది కూడా ఒకవేళ వచ్చేది ఉంటే ఏ 100లో ఏ 200లో ఒక్కరికి వచ్చేది, అది కూడా ఎందుకు మనం పెట్టిన ఎస్ఓపిలో ఏదన్నా డౌట్ ఉంటే తప్ప. నేను మీకు ఆల్రెడీ ముందు స్టూడెంట్ వీసాలో కూడా అదే చెప్పినాను, అసలు ఇంటర్వ్యూ కాల్స్ ఏదన్నా డౌట్ ఉంటే ఎస్ఓపిలో డౌట్ ఉంటే తప్ప రాదు అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకు అని అంటే అప్పుడు అట్లానే ఉండే ప్రాసెస్, ఇప్పుడు ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, స్టూడెంట్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి వీళ్ళు కూడా స్టార్ట్ చేసిండ్రు అన్నట్టు రీసెంట్ టైమ్స్ నుంచి. లాస్ట్ ఇయర్ కూడా ఒక 100 members అప్లై చేస్తే ఒక 20-30 members వచ్చేది, కానీ ఇప్పుడైతే 10 people అప్లై చేసినా దాంట్లో 6 members ఖచ్చితంగా కాల్ అయితే వస్తున్నది. ఈ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్సెప్ట్ అంటే ఇప్పుడు అదర్ దాన్ దట్ మనకి ఇప్పుడు ఎస్ఓపిలోనే డౌట్ ఉంటేనే ఫోన్ చేసిండ్రని కాదు, వాళ్ళు జస్ట్ క్లారిఫై చేసుకోవడానికి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా లేదా అని వాళ్ళకి సాటిస్ఫై అవ్వడానికి కూడా వాళ్ళు కాల్ అనేది చేస్తున్నారు అన్నమాట. సో అందుకని నేను ఆ వీడియోలో అయితే గట్లా చెప్పినాను. ఇప్పుడైతే ఇంకా అంత అప్డేట్ అయిపోయింది. సో అందుకని ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే చెప్తున్నా అన్నట్టు. సో నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇది అడుగుతున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు మా ఫాదర్ సో అండ్ సో అని పెడతారు, మా మదర్ సో అండ్ సో, నాకు ఇంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు అని పెడతారు, వాళ్ళు ఈ కంట్రీలో ఉంటే ఈ జాబ్ చేస్తున్నారు, వేరే కంట్రీస్లో ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎస్ఓపీలను అయితే ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కదా. సో దాన్ని బట్టి వాళ్ళు అడుగుతుంటారు అంట, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అక్కడ ఎస్ఓపీలో రాసిన ఇన్ఫర్మేషన్ అంతా
మ్యాచ్ అవ్వాలి. ఎందుకు అడుగుతారు ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్నిటి దగ్గర మనకి నాన్ సింక్‌గా చెప్పేస్తూ ఉంటారు కదా! సో, అట్లాంటివన్నీ క్యాచ్ అయిపోతుంటాయి ఆ పాయింట్‌లోనే. నెక్స్ట్ థింగ్ ఏంది అనంటే వీళ్ళు ఈ క్వెషన్ అడగడానికి నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇన్‌లాఫుల్ యాక్టివిటీస్ ఏమన్నా మీ ఫ్యామిలీ నుంచి ఏమన్నా అయినాయా అని తెలుసుకోవడానికి గూడా వాళ్ళు ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంటారని. అంటే లైక్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ యాక్టివిటీస్ గానీ, తర్వాత ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ గానీ, ఇట్లాంటివి ఏవన్నా చేస్తూ ఉంటారు కదా! సో, అట్లాంటి వాళ్ళకి క్లారిఫై చేసుకోవడానికి ఈ క్వెషన్ అనేది అడుగుతారన్నట్టు. అట్లనే జనరల్ ఇన్ఫర్మేషన్ గదా! మనం రాసిన దానికి గూడా మ్యాచ్ అవ్వాలి, వాళ్ళకి గూడా తెలవాలి అని జెప్పేసి వాళ్ళు ఆ క్వెషన్ అయితే అడుగుతున్నారన్నట్టు. నెక్స్ట్ ఈమె ఇంకేం అడుగుతున్నారంటే డీటెయిల్స్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ స్పాన్సర్స్. పేరెంట్స్ ఆర్ స్పాన్సర్స్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కాకుండా మనకి ఎవరో మన బాబాయ్ గానీ, మన మామ గానీ, మన అత్తలు గానీ, ఇంకెవరన్నా అమ్మమ్మ వాళ్ళు గానీ, నాయనమ్మ వాళ్ళు ఇట్లా ఎవరన్నా స్పాన్సర్స్ చేస్తారు కదా! వాళ్ళ డీటెయిల్స్ గూడా అడుగుతారు. అంటే ఎందుకు అంటే వాళ్ళకేమన్నా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టినప్పుడు మనకి మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఏమన్నా జరిగుంటాయా? అసలు వీళ్ళెందుకు స్పాన్సర్ చేస్తున్నారు వీళ్ళకి? వీళ్ళు బ్లడ్ రిలేషనేనా? అసలు ఎట్లా బ్లడ్ రిలేషన్ అయితారు వీళ్ళు? అసలు ఇంత డబ్బులు ఇయ్యడానికి కారణం ఏందంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా వీళ్ళు? సో, ఇట్లాంటియన్నీ వాళ్ళకి ఒక క్లారిటీ తెచ్చేస్తది మనం చెప్పే ఆన్సర్‌ని బట్టి. సో, ఇట్లాంటి ఆన్సర్స్ మాత్రం మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. మీరు వచ్చేది ఎందుకు వస్తున్నాం మనం ఎస్ఓపీలో రాసేది కూడా రీజన్ అదే రాస్తాం కదా! ఎస్ఓపీలో రాసేటప్పుడు నేను కంట్రీకొచ్చేసి చదువుకొని మళ్ళీ నా కంట్రీకి బ్యాక్ వెళ్ళిపోతాను అని మనం మెయిన్‌గా అదే రాస్తాం గదా! సో, అదేనా కాదా అని వాళ్ళు మేక్ ష్యూర్ చేసుకోవడానికి ఈ క్వెషన్ అయితే అడుగుతుంటారు. కొంతమంది బ్యాంక్ స్టేట్మెంట్‌లో పెట్టేటప్పుడు స్పాన్సర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టేటప్పుడు ఎట్లొస్తున్నారంటే ఒక మంత్‌కి 10,000 వస్తాయి. ఒక నెక్స్ట్ మంత్‌కి ఒక 1,00,000 ఆల్ ఆఫ్ సడెన్‌గా 1,00,000 ట్రాన్సాక్షన్ కనిపిస్తది. ఆ నెక్స్ట్ మంత్‌కి ఒక 5,00,000 ట్రాన్సాక్షన్స్ కనిపిస్తుంటాయి. ఇంకొక మంత్‌కి అసలు ఏమి కనపడవు ఆ ట్రాన్సాక్షన్స్. సో, ఇట్లాంటి వాటి దాంట్లో వాళ్ళకి కొంచెం డౌట్ వస్తదన్నట్టు. అందుకని చెప్పేసి ఈ క్వెషన్ గూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వెరిఫై చేస్తారన్నట్టు. అదొక క్వెషన్. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్‌గా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే అన్నట్టు. స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గానీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గానీ కన్సిస్టెంట్‌గా ఉందా లేదా? అంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ రెంటే ఉంది. లేదంటే మనకు బిజినెసే నడుస్తా ఉంది. ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత మోర్ ఆర్ లెస్ వస్తూనే ఉంటాయి. ఒక 50,000 వస్తుందనుకోండి నెలకి. మోర్ ఆర్ లెస్ ఒక మంత్ 40 రావచ్చు, ఒక మంత్ 50 రావచ్చు, ఒక మంత్ 60 రావచ్చు. మోర్ ఆర్ లెస్ అదే ఫ్రేమ్‌లో ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. ఒక మంత్ 50,000 వచ్చేసి ఆల్ ఆఫ్ సడెన్‌గా 3,00,000 వచ్చినాయా అంటే డౌట్ వస్తది. అట్లా అందుకనే ఈ ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేస్తారన్నట్టు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అదేంది అనంటే మన కమ్యూనికేషన్. మనం కమ్యూనికేషన్ ఏ లెవెల్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడే దాంట్లోనే వాళ్ళకి అర్థమైపోతదన్నట్టు. ఇప్పుడు అంటే పాయింట్ చేయాలని కాదు. ఇప్పుడు నేను కూడా అంతేనే. ఇప్పుడు నేను అప్లై చేసిందనుకోండి, ఒకవేళ నాకు ప్రాపర్‌గా ఇంగ్లీష్ రాకపోయిందనుకోండి, నేను తెలుగులో మాట్లాడనీకి ట్రై చేస్తుంటాను. బట్ వాళ్ళకి తెలుగు రాదు కదా! సో, మనం భయంలో, టెన్షన్‌లో ఆబ్వియస్‌గా కన్సల్టెన్సీ వాళ్ళు ఆహ్, హెల్ప్ చేస్తా ఉంటారు మనకి. మనకేం పెద్దగా తెలవకపోయినా వాళ్ళే చెప్తారు. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం కాకుండా, మనం అసలు ఏం చేసినాము, ఏం కథ, మన కోర్స్ మన బేసిక్ నాలెడ్జ్ అన్నా మన దగ్గర పెట్టుకోవాలి కదా! స్ట్రెయిట్ అవే మనకి ఫోన్ ఎత్తేసి వాళ్ళకి నేనేం జేయలే. కన్సల్టెన్సీ వాళ్ళంతా జూసేసుకున్నారు. జస్ట్ నన్ను సంతకం పెట్టమన్నారు. నేను సంతకం పెట్టిన గంతే. నాకేం తెలవదని మనమైతే ఆన్సర్ జేయం గదా! గందుకని జెప్పి గీ క్వెషన్ అయితే అడుగుతారన్నట్టు. సో, బేసిక్‌గా ఈ ఇన్ఫర్మేషన్ మాట్లాడనీకి అసలు మీ కమ్యూనికేషన్ ఎందుకంటే ఈ కంట్రీలోకొచ్చినంక గూడా మీకు హెల్ప్ అవ్వాలి గదా! మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది. గందుకని జెప్పి గిది గూడా చెక్ జేస్తారన్నట్టు మీరు మాట్లాడేటప్పుడు. సో, ఈ పాయింట్‌లన్నీ అడుగుతున్నారన్నట్టు ఇంటర్వ్యూలో ఈ క్వెషన్స్ అన్నీ. నేను రీసెంట్‌గా కొంతమంది స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళకి గూడా కాల్స్ వచ్చినవే అంట ఎంబసీ నుంచి. వాళ్ళు ఈ సెప్టెంబర్ ఇంటేక్‌కి రాబోతున్నారు వాళ్ళు. సో, గందుకని జెప్పి మీకు గూడా ఎవరైతే ఇంకా ఎదురు జూస్తున్నారో డెసిషన్స్ రాకుండా టెన్షన్ పడుతూ ఉంటారు గదా! వీసా డెసిషన్ ఏమైతది? అసలు ఏం రిప్లై లేదు, ఏం లేదు అని జెప్పి టెన్షన్ పడుతుంటారు గదా! సో, ఒకవేళ మీరు గనుక కాల్ వస్తే ఈ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ జేసుకొని దీనికి తగ్గట్టు మీరు ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా కాల్ ఆన్సర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వీసాస్. సరే మరి మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోనైతే వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను మా వీడియోనైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా పోస్ట్ చేస్తాను. సరే మరి ఇంకా అప్పటి వరకు ఇంకెవరైనా వీడియోలన్నీ చూడకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మళ్ళీ సేమ్ క్వెషన్‌లు అడుగుతున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అయితది? స్టూడెంట్‌కి ఎట్లా అకామిడేషన్ నేను ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ పెట్టినా. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తుంటే మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ చూస్తుంటే మాత్రం వీడియో
మీకు ఇవన్నీ పెట్టినాను తెలియదు కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేసినాను, చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. గట్లనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేటప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. నేనైతే చాలా మందికి అయితే ఆన్సర్ చేసినాను. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో మనకు నచ్చితే మాత్రం ఏం చేస్తారు, లైక్ చేస్తారు కదా. అట్లనే ఎవరైతే ఇంకా వీసా డెసిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, టెన్షన్ పడుతుంటారు కదా, సో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందామా? ఓకే దెన్, సీ యూ, బాయ్ బాయ్.